విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచ ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఓం జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మహానారాయణంలో మనం ప్రథమానువాకంలో 4వ మంత్రంలో ఉన్నాం. యతః ప్రసూతా జగతః ప్రసూతి తోయేన జీవాన్ వ్యతసజ్జ భూమ్యాం యదోషధీభిః పురుషాన్ పశూంశ్చ వివేశ భూతాని చరాచరాణి యత అతః పరం నాన్యదణీయసగుంహి పరాత్ పరం యన్మహతో మహాంతం యదేకమవ్యక్తమనంతరూపం విశ్వం పురాణం తమసః పరస్తాత్. ఇవి 4, 5 మంత్రాలు. మొదటి అనువాకంలో, అనువాకం అంటే కొన్ని మంత్రముల సముదాయానికి అనువాకము అని పేరు వేద పరిభాషలో. అటువంటి మంత్రాలు ఒక్కొక్క అనువాకంలో కొన్ని అంటే నియతమైన సంఖ్య ఉండదు, కానీ కొన్ని కలిపితే ఒక అనువాకంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మహానారాయణంలో మనం వెనక చదువుకున్నటువంటి 3 మంత్రాల్లో ప్రధానంగా పరమాత్మ, పరబ్రహ్మము, అవ్యక్త స్వరూపము, వ్యక్తమవుట అనేటువంటి దానికి సంబంధించినటువంటి రూపురేఖలు వర్ణింపబడుతున్నాయి. అందులో భాగంగానే ఈ 4వ మంత్రం వస్తోంది. యతః ప్రసూతా జగతః ప్రసూతి. యతః దేని వలన, జగతః ప్రసూతి ఈ జగత్తు అంతటికీ తల్లి. ప్రసూతి అని అంటే దేని వలన పుట్టారో జీవులు, ఆమె ప్రసూతి. ఆమె ప్రసూత ఏర్పడిందో అంటే సృష్టిలో ఉండేటువంటి జీవరాశులనన్నింటినీ ఏర్పాటు చేసినటువంటి మూల ప్రకృతి అంటారు దాన్ని. ఆ మూల ప్రకృతి అనేటువంటిది ఏ తత్వము నుండి ప్రసూత వెలువడిందో, ప్రసూత వెలువడిందో, అలాగే తోయేన జీవాన్ వ్యచసర్జ. తోయేన, తోయము అంటే జలము, జీవాన్ జీవులు అంటే ప్రాణిజాతము. అంటే మామూలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిగి అంతటా సంచరించే లక్షణం కలిగినటువంటివి, వాటినన్నిటినీ జీవములు అని అంటారు. జీవకోటి అని మనం అంటున్నాం. 84 లక్షల జీవరాశులు అని అన్నామే, అదంతా అవన్నమాట. జీవాన్ అటువంటి అసంఖ్యాకమైనటువంటి జీవులనన్నిటినీ కూడా వ్యచసర్జ, వ్యససర్జ అని. వ్యచ వ్యస ఇది వేద పాఠం. అంటే వేదంలో మనం లౌకికంగా ఉండేటువంటి పదాలు కొన్ని
మరొక రూపంలో ఉంటూ ఉంటాయి. వాటిని వైదిక రూపాలు, ఆర్ష రూపాలు అని అంటారు. మామూలుగా లోకంలో అయితే వ్యససర్జ. వ్యససర్జ అంటే, ససర్జ అంటే సృష్టించను, సృష్టించను, సృష్టించటం. వ్యససర్జ అంటే విశేషముగా ఆవిర్భావము అయ్యేట్టుగా చేసిందో. ఏది? ప్రసూత. జగత ప్రసూతి. ఈ లోకాలన్నింటినీ మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి దానికే వైదిక పరిభాషలో ప్రకృతి అని పేరు. ఆ ప్రకృతి అనేటువంటిది ఏర్పడటానికి మూల కారణమైనది పరమాత్మ అని. యతః అంటే ఏ పరమాత్మ నుండి అయితే జగత ప్రసూతి ప్రసూత, జగత్తులన్నిటికీ కూడా తల్లి లాంటిదైనటువంటి ప్రకృతి సృష్టింపబడినదో, తోయేన ఆ ఆ ప్రకృతి ఏం చేసింది తర్వాత? తోయేన జీవాన్ వ్యతసర్జ. తోయేన అంటే మామూలుగా అర్థం నీళ్ల చేత అని అర్థం. నీళ్లు పంచభూతాల్లో నాలుగవది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అని. కాబట్టి నాలుగవదైనటువంటి భూతము తోయము, జలము. తోయము అనే శబ్దానికి నిఘంటుకారులు చాలా రమణీయమైన అర్థం ఇచ్చారు. తాయతే పాలయతీకి తోయం అని అర్థం చెప్పారు. తాయురు అని ఒక ధాతువు సంస్కృతంలో ఉంది. దానికి పాలనము, రక్షించటము. ఆ రక్షించడం కూడా ఎలాగా అంటే అక్కడ చాలా చమత్కారంగా వ్యాఖ్యానకారులు తల్లిలాగా అని చెప్పారు. తల్లి పిల్లల్ని ఏ రకంగానైతే తన ప్రాణప్రదంగా పెట్టుకొని రక్షిస్తుందో అలా రక్షించేది తోయము అని అర్థం అనమాట. జలము అనే దానికి అనేకమైన పదాలు ఉన్నాయి. అంబస్సు, పాదస్సు, కబంధము, కం, ఇట్లాగా ఉదకము అని అనేకమైనటువంటి శబ్దాలు ఉన్నాయి. ఏ శబ్దానికి ఆ శబ్దానికి ప్రత్యేకమైనటువంటి వ్యుత్పత్త్యర్థం ఉంటుంది. అంటే అది ఎట్లా ఏర్పడింది అని చెప్పి ధాతువు ఏమిటి, ఏ ప్రత్యయం చేరితే ఏ రూపం ఏర్పడుతుంది అనే దాన్ని వ్యుత్పత్తి అంటాం అన్నమాట. కాబట్టి తోయము అంటే తాయతే పాలయతీతి తోయం అని గురుబాల ప్రబోధికలో లింగాభట్టు గారు చెప్తున్నారు. అంటే నీరు అనేటువంటిది ఏం చేస్తుంది? తల్లి తన పిల్లల్ని సర్వకాల సర్వావస్థలలో మూడు కరణాలను వాళ్ళ యందే నిక్షేపించి ఏ రకంగానైతే రక్షిస్తుందో ఆ రకంగా రక్షించేది తోయము. తోయము అంటే జలము. జలము అనే అర్థం ఎలా వచ్చింది అనే దాన్ని విచారిస్తున్నాం అన్నమాట. అటువంటి తోయము చేత జీవాన్ ప్రాణులను వ్యచసర్జ, వ్యససర్జ సృష్టించినదో. అంటే మొట్టమొదట మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతినే పరమాత్మ అని అంటున్నాం. ఆ మూల ప్రకృతికి తరువాత ఏర్పడింది ప్రకృతి. ప్రకృతి అంటే పంచభూతముల సమాహారము. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఈ అన్నింటినీ కలిపి ఒక మాటతో ప్రకృతి అంటారు. ఆ ప్రకృతినే మాయ అని కూడా అంటారు. మాయాంతు ప్రకృతిని మిద్ధి మాయినంతు మహేశ్వరం అని ప్రమాణవాక్యం అన్నమాట. కాబట్టి ఆ ప్రకృతి, మూల ప్రకృతి, అవ్యక్త పరబ్రహ్మము మూల ప్రకృతి అంటే ఆ మూల ప్రకృతి నుంచి ఏర్పడినటువంటి 5 భూతముల సముదాయము ప్రకృతి అని అంటారు. ఆ ప్రకృతి నుండి అంటే మొట్టమొదటగా అవ్యక్త పరబ్రహ్మము నుండి ప్రకృతి ఏర్పడింది. అంటే పంచభూతముల సముదాయ రూపమైనటువంటిది ఏర్పడింది. దానిలో నుండి జీవులు, మనం మాటి మాటికి అనుకుంటున్నామే 84 లక్షల జీవరాశులు అని. ఆ జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజ్యములు అనేటువంటి పేరు కలిగినటువంటివన్నీ కలిపి 84 లక్షలు ఉన్నాయి అని పరిగణన చేశారు.
తపస్సంపన్నులైనటువంటి మహర్షులు. అవి ఒక్కొక్కటి జరాజములు 21 లక్షలు, అండజములు 21 లక్షలు, స్వేదజములు 21 లక్షలు, ఉద్భిజ్యములు 21 లక్షలుగా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇక్కడ ఈ మంత్రంలో జీవాన్, జీవులను, జీవులు అంటే చైతన్య శక్తి కలిగి స్వతంత్రమైనటువంటి చలనశీలము కలిగినటువంటివి అని, చరాచరములు అని మనం అంటున్నాం చూడండి. ఆ రకంగా అచరములు కాకుండా చరములు, అటువంటి వాటినన్నింటినీ ఇక్కడ జీవాన్ అనే శబ్దం తెలియజేస్తోంది. ఆ జీవులన్నింటినీ కూడా వ్యతసర్జ సృష్టించింది. ఎక్కడ? భూమ్యాం, భూమి యందు. అంటే అవ్యక్త పరబ్రహ్మములో తెలియరాకుండా ఉండేటువంటి ప్రాణికోటి అంతా భూమిలోకి వచ్చేటప్పటికి ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది గట్టు, ఇది వీడు మనుష్యుడు, ఇది పశువు మొదలైనటువంటి వ్యక్త స్వరూపాలుగా ఏర్పడ్డాయి అన్నమాట. దీనికి మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. వరి గింజ ఉందనుకోండి, ఆ వరి గింజ లోపల ఆ తరువాత నాటినప్పుడు ఏర్పడేటువంటి పంట గింజలు, ఒక గింజ నుండి సుమారుగా ఒక 50, 60, 100 కంకులలో వేరువేరుగా వస్తూ ఉంటాయి చూడండి. ఆ రకంగా ఉండేటువంటి గింజలన్నీ అవ్యక్తంగా ఆ ఒక్క గింజలోనే ముందర ఉన్నాయి. అట్లా వ్యక్తమైన వాటిని జీవులు అంటున్నాము, అవ్యక్తంగా ఉన్నదాన్ని ప్రకృతి అని అంటున్నాం అనమాట. జీవాన్ వ్యచసజ్జ భూమ్యాం, భూమి యందు వాటిని సృష్టించాడు. ఎవరు? ఈ సృష్టికంతటికి ఒకే ఒక్క కారణం. సృష్టిలో కార్యము, కారణము అని రెండు ఉంటాయి. కారణము అంటే ఏర్పాటు చేసేది, కార్యము అంటే ఏర్పడి ఉండేటువంటిది. తండ్రి కారణం అనుకోండి, పిల్లవాడు కార్యము. ఆ పిల్లవాడు మళ్ళీ కారణం అవుతాడు, వాడికి ఒక పిల్లవాడు కలిగితే వాడు కార్యం అవుతాడు. ఇట్లా కార్యకారణాలు మనకు వస్తే పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. కానీ మొట్టమొదటిదైనటువంటి పరమాత్మకు మాత్రము ఆయన కారణుడు. సర్వకారణములకు ఆయనే కారణం. ఆయనకు ఒక కారణం లేదు, తక్కిన వాటికి అన్నిటికీ కారణం ఉంటుందన్నమాట. కాబట్టి తోయేన జీవాన్ వ్యచసర్జ భూమ్యాం, తోయేన అనేటువంటి చోట్ల ప్రధానంగా జలము అనేది చెప్పినా, తరువాత భూమి అనే మాట ప్రసక్తమైన ఈ రెండిటి చేత మనం పంచభూతాలను గ్రహించుకోవాలి. 5 భూతాలని కూడా గ్రహించుకోవాలి. ఆకాశము, వాయువు, అగ్ని. అయితే ఒక చిన్న గమనించదగినటువంటి విషయం ఏమిటంటే, ఆకాశము, వాయువు, అగ్ని అనేటువంటి వాటిలో భూత సృష్టి నేరుగా మనకి కనపడదు. ఆకాశంలో నుంచి జలము, భూమి అనే వాటి సంపర్కం లేకుండా ప్రాణికోటి అనేటువంటిది లేదు. అలాగే వాయువులో లేదు, అలాగే అగ్నిలో లేదు. మొట్టమొదటగా జలముల్లో ఉంది. అందుకనే అప ఏవ ససర్జాదవు అని మాట వినిపిస్తోంది. మొట్టమొదట పరమాత్మ జలములనే సృష్టించాడు అంటే భూత సృష్టిని దృష్టిలో పెట్టుకోవటం వల్ల జలము అనేటువంటిది ఆవిమభూతంగా మనకు తెలియవస్తోందన్నమాట. కాబట్టి తోయేన జీవాన్ వ్యచసర్జ భూమ్యాం, ఆ భూమి తోయము నీరు, నీటి నుండి భూమి. ఆ నీరు రావటానికి వెనకాల అగ్ని, వాయువు, ఆకాశము ఉన్నాయి. కానీ భూత సృష్టి ప్రసక్తి వచ్చినప్పుడు మనకు ప్రధానంగా కనిపించేటువంటిది తోయమే. అన్ని భూతములలో అన్ని భూతముల యొక్క మేళగింపు ఉంటుంది. ప్రాధాన్యం చేత జలము అంటాం, ప్రాధాన్యం చేత అగ్ని అంటాం. అగ్ని అంటే ఆకాశము, వాయువు కలిస్తేనే అగ్ని. అలాగే జలము అని అంటే ఆకాశము, వాయువు, అగ్ని కలిస్తేనే తోయం. అలాగే
భూమి అని అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము అనేవి కలిస్తేనే భూమి. మనం దేని మీద ప్రత్యేకించి దృష్టి పెడతామో అది ప్రకటనకు వస్తుందన్నమాట. ఉదాహరణకు చెయ్యి ఉందనుకోండి, ఈ చెయ్యిని అఖండంగా చూస్తే చెయ్యి అంటాం. అందులో ఖండంగా చూస్తే అరచెయ్యి, వెనక చెయ్యి, బొటన వ్రేలు, చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరం వేలు, చిటికన వ్రేలు అని 5 భాగాలుగా ఉన్నాయి. అంటే ఖండ దృష్టి, అఖండ దృష్టి అని 2 ఉంటాయన్నమాట. ఖండాత్మకంగా అవయవాత్మకంగా భావిస్తేనేమో అనేకము, మొత్తము మీద భావన చేస్తేనేమో అది ఏకము. కాబట్టి ఇక్కడ తోయేన జీవాన్ వ్యచసర్జ భూమ్యాం, ఆ తోయము నుండి భూమిలో జీవులు అనేవాళ్ళు విత్తనాల్లాగా ఏర్పడ్డారు అని చెప్తోంది. అలా విత్తనాల్లాగా ఏర్పడటానికి కారణమైనది ఏమిటి అంటే పరమాత్మయే. సర్వకారణ కారణం అంటున్నాం కదా. కాబట్టి యదోషధీభి, అలాగే ఈ భూమి నుండి ఏమైంది తర్వాత ఈ సృష్టిలో తర్వాత మనకు దృశ్యమానం కనపడేటువంటిది ఏమిటంటే ఓషధులు అంటే తృణధాన్యాలు, చెట్లు మొదలైనటువంటివి. జీవకోటికి ఆహారభూతముగా అయినటువంటి ధాన్యాన్నిచ్చేటువంటి వరి, గోధుమ, ఎవరు, కొర్రలు మొదలైనటువంటివి, తర్వాత పండ్లను ఇచ్చేటువంటి మామిడి చెట్టు, అరటి చెట్టు మొదలైనటువంటివి, ఇవన్నీ వీటినన్నిటినీ కలిపి ఓషధులు అనే పేరుతో వ్యవహరిస్తారు. ఈ ఓషధులు ఏం చేస్తున్నాయి అన్నమాట, జలంలో ఉండేటువంటి భూత ప్రాణశక్తిని భూమిలో ప్రవేశపెట్టి ఆ భూమిలో నుండి తమలోకి లాక్కుంటున్నాయి. ఇప్పుడు చెట్టు నీళ్లలో, భూమిలో ఉండి నీళ్లలో నుంచి ప్రాణశక్తిని తీసుకుని కదా మన పండు మొదలైనటువంటి స్వరూపంతో తయారవుతోంది. అలాగే ధాన్యపు గింజలు మొదలైనటువంటి సరిపోతోంది. కనుక యదోషధీభి, ఆ భూమి నుండి ఓషధులు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఆ ఓషధుల చేత తర్వాత పురుషాన్, అక్కడి నుంచి ఆ ఓషధుల్లో ఉండేటువంటి వెనక శుక్రం అనే మాట చెప్పారు. ఆ శుక్రం అంటే బీజం. విత్తనంలో మళ్ళీ మరొక జంతువుగా తయారవటానికి కావలసినటువంటి ప్రాణ కణం ఏదైతే ఉందో దాన్ని శుక్రం అంటాం. ఆ శుక్రము ఓషధుల్లో నుంచి పురుషుల్లోకి ప్రవేశిస్తోంది. పురుష అంటే ఇక్కడ మానవుడు అని అర్థం కాదు. పురుషానంటే ప్రాణికోటి అని అర్థం. సాధారణంగా 2 కాళ్ళ జీవము అని అర్థం. ఎందుకని ఈ అర్థం తీసుకోవాలంటే పక్కన పశువుంశ్చ అనే మాట కూడా ఉంది. పశువులు అంటే 4 కాళ్ళ కలిగినటువంటివి. 4 కాళ్ళు, 6 కాళ్ళు, అనేకమైనటువంటి పాదాలు. ఏ చైవ శఫ ఆతుగా అని ఏకశఫములు, ద్విశఫములు అని ఇట్లాగా పశువుల్లో అనేక రకములైనటువంటి భేదాలున్నాయి. 2 గిట్టలు ఉండేవి, ఒకటే గిట్ట ఉండేటువంటివి జంతువులు మొదలైనవి. వీటినన్నింటినీ కూడా పశువులు అని అంటున్నారు. పశువులు అని ఎందుకంటున్నారంటే బంధింపబడేవి, పాశమునకు చిక్కినటువంటివి. బంధనే అని ఆ కట్టుబడి ఉన్నాయి దేనికో ఒకదానికి అని. అందుకని మనం అందరం కూడా జీవరాశులన్నీ కూడా పశువులు. పరమేశ్వరుడు పశుపతి, మనందరినీ కూడా రక్షిస్తూ ఉన్నటువంటి వాడు. పురుషాన్ పశుంశ్చ వివేశ అంటే చొచ్చుకుపోయింది, వీటిల్లోని చొచ్చుకుపోయింది. ఏమిటి చొచ్చుకుపోయింది? ఎవరు చొచ్చుకుపోయినటువంటి కర్త ఎవరు అని అంటే ఆ పరమాత్మే. ఆ పరమాత్మ మొట్టమొదట తన తేజస్సునంతటినీ కూడా పంచభూతాల్లో నిక్షేపించాడు.
ఆ పంచభూతాల్లో క్రమంగా నిక్షేపిస్తూ నిక్షేపిస్తూ నీళ్లల్లో ప్రధానంగా పెట్టాడు. ఆ నీళ్లల్లో ఉండేటువంటి సారాన్ని భూమిలోకి ప్రవేశపెట్టాడు. భూమిలో ఉండేటువంటి సారాన్నంతటినీ కూడా చెట్లు చేమలు మొదలైనటువంటి వాటిల్లో పెట్టాడు. అట్లా పెట్టాడు అనే దాన్నే ఇక్కడ వేదం ఏం చెబుతోందంటే తానే ప్రవేశించాడు అని చెప్తోంది. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే దృశ్యమానమయ్యే సర్వము పరమాత్మ ప్రవేశించినటువంటి తత్వమే, పరమాత్మకు సంబంధించినవే అనేటువంటి అర్థం చేస్తుంది. దాన్నే సర్వం విష్ణుమయం జగత్ అని అంటారు. ఆ అంతా జగత్తంతా విష్ణుమయమే. ప్రహ్లాదుడు చెప్పింది అదే కదా, ఇందుగలడందు లేడని సందేహము వరదు చక్రి సర్వోపగతుండు అనేటువంటి మాటకు మూల సూత్రం ఇదే. యత ప్రసూత జగత ప్రసూతి తోయేన జీవాన్ సర్జ భూమ్యాం యదోషధీభిః పురుషాన్ పశూంశ్చ వివేశ. ఇక్కడికి ఆ వాక్యం ఒక సగం వాక్యంగా తయారైంది. అంటే మనం ఆ ఒక పెద్ద ట్యూబ్, నీళ్లుని ప్రవహింపజేసేటువంటి ఒక ట్యూబ్ను చూసామనుకోండి. ఆ ట్యూబ్లోకి మొట్టమొదటగా ట్యాప్లో నుంచి నీళ్లు వదులుతాం. ఆ ట్యూబ్ ట్రాన్స్పరెంట్, అంటే లోపల ఏముందో దాన్ని మనకు చూపించేదిగా అవుతుంది. అది ఆ ట్యూబ్ని 1 కిలోమీటర్ దూరం అట్లా సాగదీసి కింద పడుకోబెట్టామనుకోండి. పడుకోబెట్టి ట్యాప్ వదిలిన తర్వాత అందులో నీరు అనేటువంటిది మెల్లమెల్లగా 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 ఆ చివరి దాకా పోతుంది. అట్లా పోవటానికి కొంత టైం పడుతుంది అనుకోండి. కానీ ఆ రకంగా ఆ ట్యాప్ మూలమైనటువంటి మొట్టమొదట నీళ్లు వదిలేటువంటి ఆ నాల ఏదైతే ఉందో అది పరమాత్మ అనుకుంటే, అందులో ఉండేటువంటి గొట్టంలో క్రమక్రమంగా ఒక్కొక్క అంగుళాన్ని దాటుకుంటూ ప్రవేశించేటువంటి ఆ నీరు చిట్ట చివరికి ఏదో ఒక పాదులోనికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి నేలను తడిపి అందులో ఉండేటువంటి ఆ జీవశక్తిని ఫలాది రూపంలో అభివ్యక్తం చేస్తుంది. కాబట్టి ఆ సృష్టిని అంతటినీ కూడా చాలా తాత్వికమైనటువంటి భావంతో అభివ్యక్తం చేస్తున్నటువంటి మంత్రాలు ఇవే. యదోషధీభిః పురుషాన్ పశూంశ్చ వివేశ భూతాని. అట్లా ప్రవేశించేటప్పటికీ అవన్నీ కూడా ఏమైనాయి? భూతములైనాయి. భూతములు అంటే ఏర్పడి ఉన్నవి అని అర్థం. భూతము అంటే భూ అంటే ఉండుట, తా అనేది ఆ భూతకాలాన్ని అంటే జరిగిపోయినటువంటి పనిని చెప్పేటువంటిది. భూతము అంటే ఏర్పడి ఉన్నవి అని అర్థం. దెయ్యాలు భూతాలు అన్న చోట అక్కడ అర్థం వేరు. మన మామూలుగా భూతము అని అంటే ఉన్నవి, ఏర్పడి ఉన్నవి, సృష్టి అన్నమాట. భూతాని అవి 2 రకాలుగా మనకు కనిపిస్తున్నాయి, చరములు అచరములు అని. చరములు అంటే స్వయంగా కదిలే శక్తి కలిగినటువంటివి. మానవులు, పశువులు, పక్షులు మొదలైనటువంటివన్నీ కూడా చరముల కింద లెక్క. చెట్లు కూడా చరముల కిందనే లెక్కగా తీసుకోవాలి. ఎందుకనంటే వాటిల్లో పుట్టడం, పెరగటం, వ్యాపించటం. లత తీగ ఉంది చూడండి, చెట్టుకు అల్లుకుంటుంది. మెల్లమెల్లగా కింద నుంచి శక్తిని పుంజుకొని దీపం వత్తిలో కింద పోసినటువంటి నూనె వత్తిలో ప్రతి అణువులోనికి ప్రవేశించి అలా ఉంటే పైన మనం దీపాన్ని వెలిగిస్తే ఆ దీపంలో ఉండేటువంటి అగ్ని లక్షణం కింద ఉండేటువంటి నూనె బొట్టులో ఉండేటువంటి సారాన్ని మెల్లమెల్లగా పైకి గుంజుకుంటుంది చూడండి. ఆ రకంగా లతలు వృక్షాలు పెరుగుతున్నాయి గనక వాటికి కూడా చరముల కిందనే లెక్క వేసుకోవాలి. ఇంకా పాషాణములు, కొండలు మొదలైనటువంటి ఉన్నాయే అవి అచరములు. వాటంతట వాటికి కదిలేటువంటి శక్తి లేదు.
కానీ పురాణాల్లో ఒకప్పుడు కొండలకి రెక్కలు ఉండేవని, అవి ఆకాశంలో తిరుగుతూ జీవకోటికి ప్రమాదం కలిగిస్తూ ఉంటే దేవేంద్రుడు ఆ రెక్కల్ని పడగొట్టి వాటిని కదలకుండా చేశాడని ఇంక చమత్కారమైన కథ ఉంటుంది. దాని వెనకాల కూడా తాత్విక రహస్యాలు కొన్ని ఉన్నాయి. అవి ప్రస్తావన వచ్చినప్పుడు చూద్దాం. మొత్తానికి చరములు అచరములు అనే రెండు విధములైనటువంటి భూతములు మనకు కనిపిస్తున్నాయి. ఈ భూతములకు అంటే ఏర్పడి మనకు కనిపిస్తున్నటువంటి వాటికి ఇమ్మీడియట్ గా వెనక ఉండేటువంటి స్థితి ఏమిటి అంటే ఓషధులు, అంటే మా జీవుడు, ఆ 84 లక్షల జీవరాశులు, వాటికి వెనకాల చెట్లు చేమలు మొదలైనటువంటి. చెట్లు చేమలకు ఆకారాన్ని స్వరూపాన్ని ఇచ్చినది భూమి, భూమికి స్వరూపాన్ని ఇచ్చినది తోయము. అక్కడి నుంచి ప్రారంభించాను. ఆ తోయమునకు స్వరూపాన్ని ఇచ్చినవి అగ్ని, దానికి వాయువు, దానికి ఆకాశము, దానికి పరమాత్మ. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని దేన్నైతే చెప్పామో, మూడింతలుగా ఈ కనపడేటువంటి 14 లోకాల సముదాయానికి పైన ఇంకా మూడింతలు ఉన్నవే. అక్కడి నుంచి ప్రారంభించి మనము, నేను, మీరు, ఆవు, దూడ, చెట్టు మొదలైనటువంటి స్వరూపాల దాకా వచ్చాం. ఈ ప్రయాణం చూడండి ఎక్కడ మొదలైంది, ఎక్కడ దాకా వచ్చింది. అయితే ఇక్కడ ఈ మంత్రంలో ఏమిటి ప్రధానంగా చెప్తున్నారంటే, ఇలా మనకు ఒక మహాయాత్ర రూపంలో ఏర్పడినటువంటి సృష్టి అనేటువంటిది అనేదానికి మూల కారణమైనటువంటిది ఆ పరమాత్మయే అని చెప్పాడు. ఆయన్నే పురాణాల బట్టి నారాయణుడని, విష్ణు అని అంటుంటారు. అందుకనే ఇది మహానారాయణోపనిషత్తు అని అయిందనమాట. యత ప్రసూత జగత ప్రసూతి తోయేన జీవాన్ యచ సద్య భూమ్యాం యదోషధీభి పురుషాగుం పశుంశ్చ వివేశ భూతాని చరాచరాణి. ఇప్పుడు ఒక్కసారి మనం ఎక్కడ ప్రారంభమైనాము, ఎక్కడ దాకా వచ్చాము అనేది చూస్తే, మన యాత్ర ఏదో ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళామనుకోండి. నేను హైదరాబాద్లో ఉన్నటువంటి నేను బెంగళూరు దాకా రావాలి అని అనుకుంటే, బండి ఎక్కిన తర్వాత మొదట మహబూబ్ నగరు, తర్వాత కర్నూలు, తర్వాత ధర్మవరం, ఇట్లాగా కొన్ని స్టేజెస్ ఉంటాయి చూడండి. ఆ రకంగానే ఒక స్టేజ్ దాకా వచ్చాం. ఎక్కడ దాకా వచ్చాము? చరాచర జీవరాశి, చరములు అచరములు, కదిలేవి కదలనివి అనేటువంటి జీవరాశుల యొక్క సముదాయం దాకా వచ్చాం. ఆ వచ్చిన తర్వాత అక్కడికి అయిపోలే. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారంటే, అతః పరం నాన్యత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు. దీనికంటే మరి ఒకటి ఏమీ లేదు. అతః పరం, దీనికంటే మిగిలినవి. నాన్యత్, అన్యత్ నా, వేరొకటి లేదు అన్నారు. అంటే మనకు పురాణాదుల ప్రకారంగా సత్యలోకము దగ్గర నుంచి మరి భూలోక, భువర్లోక, శుభర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు, అక్కడి నుంచి కింద 7 లోకాలు. ఆ లోకాల లోపలికి వస్తే 84 లక్షల జీవరాశులు. ఆ జీవరాశులు 4 రకాలు. ఇదంతా ఒకసారి మన మనస్సులో గనక తిరుగాడినట్టయితే నానాత్వం, అనేకము, లెక్క పెట్టడానికి వీల్లేనటువంటి స్వరూపాలు మనకు తెలియవస్తున్నాయి. అయితే మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే, వేలు, బొట్టన బ్రేలు అన్నాం అనుకోండి. బొట్టన బ్రేలు అని అంటే అఖండంగా బొట్టన బ్రేలు అన్నాం. ఈ బొట్టన బ్రేలులో మళ్ళీ 2 కణుపులు ఉంటాయి. కింద ఒకటి, పైన ఒకటి. పైన గోరు ఒకటి ఉంటుంది. ఆ గోరు అనేటువంటిది ఏదో 1.5 సెంటీమీటర్ ఎంతో ఉంటుంది. ఆ గోరుని కూడా మనం విశ్లేషణ చేయడానికి ప్రారంభిస్తే
అందులో చిన్న 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 అణువులు కణములు మొదలైనటువంటివి కొన్ని వందలు ఉంటాయి. ఇలాగా విశ్లేషణాత్మకంగా వెళితే ఒక అంగుష్టము అనేటువంటిదే కొన్ని లక్షల అంశాలతో కూడినట్టుగా మనకు తెలియవస్తున్నది. ఒక వేరు మాత్రమే. అట్లాంటిది విశ్వమంతా ఎంత స్వరూపంతో మనకు గోచరించాలి. దాన్నంతటినీ కలిపి ఒక్క మాటలో చెప్తోంది వేదమాత. ఏమని? అతఃపరం, దీనికంటే మించినటువంటిది, నాణ్యత్, మరి ఒకటి లేదు. అతఃపరం నాణ్యత్ అణీయసగుం హి. అణీయసం, అణీయస్ అణువు, అణీయస్ అని అణువు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాన్ని అణువు అంటాం. దానికంటే ఇంకా సూక్ష్మమైనది అణీయ అంటాం. అణీయసం అనేటువంటిది వేద పరిభాషలో ఆ రూపం ఉంటుందన్నమాట. దానికంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. తర్వాత మహతో మహీయాన్, దానికంటే పెద్దవాటి కంటే పెద్దది అయినటువంటిది కూడా నాణ్యత మరొకటి లేదు. అంటే ఒక ఉదాహరణ తీసుకుంటే వామనమూర్తి త్రివిక్రమమూర్తి అన్నట్టుగా. వామనుడు అంటే పొట్టివాడు, త్రివిక్రముడు అంటే భూములు అన్నిటినీ వ్యాపించి సూర్యమండలము పాదపీఠంగా వచ్చేదాకా పెరిగినటువంటి మహాస్వరూపం. కాబట్టి ఈ తాత్విక రహస్యాన్నే కథలాగా చెబితే బలిచక్రవర్తి, తర్వాత ఈ వామనుడు త్రివిక్రముడు అనేటువంటి కథ. వేదము ఏం చేస్తుందంటే సూత్రప్రాయంగా చెప్పిన దాన్ని పురాణ ఇతిహాసాలు కథారూపంలో మనకు తెలియజెప్పడానికి ప్రయత్నిస్తాం. నిజానికి మనం కథ అనే ముసుగులో నుంచి కొంచెం బయటపడినట్లయితే అక్కడ మనకు తత్వరహస్యాలు తెలుస్తాయి. అతః పరం నాణ్యదణీయసగుం, అతి సూక్ష్మ స్వరూపము. అణువు అంటే మామూలుగా చర్మచక్షువులతో గుర్తించడానికి వీలు లేకుండా ఓ యంత్రము చేతనో లేకపోతే ఏదైనా ఒక శాస్త్ర సాంకేతికమైనటువంటి లక్షణం చేతనో గమనించదగినటువంటిది అటువంటిది. అట్లాగే మహత్ అంటే చాలా గొప్పది. గొప్పది అని అంటే మనం ఈ భూలోకం అనుకుందాం అనుకోండి. భూలోకం కంటే గొప్పది జలం, దానికంటే గొప్పది అగ్ని, దానికంటే గొప్పది వాయువు, దానికంటే గొప్పది ఆకాశము. ఈ అన్నిటి సముదాయాన్ని కలుపుకుని తన ఏకదేశంలో పెట్టుకున్నటువంటి పరమాత్మ, పరబ్రహ్మం. అందుకనే దాన్ని బ్రహ్మము అన్నారు. ఆ బ్రహ్మము అనేటువంటి దాని యొక్క కొలతలు ఎవరైనా చేయగలరా? ఎవరన్నా ఊహించగలరా? అందుకనే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో అని మంత్రం చెప్తాను అనమాట. అది అక్కడికి వెళ్ళిన తర్వాత హే వాక్కులు మా శక్తి చాలదండి అని అంటాయి. భావనలు కూడా అంతే. అక్కడ మన గతి ఏమిటి అని అంటే శబ్ద ప్రమాణం, వేదం అనేటువంటి. అతః పరం నాణ్యదణీయసగుం హి పరం. పరం మనకంటే వేరుగా ఉన్నది అనుకునేటువంటి పరము అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు అని అనుకుందాం. అంటే ఈ పంచభూతాత్మకమైన ప్రకృతిని ఏర్పాటు చేసినటువంటి విరాట్ స్వరూపము అంటారు. దాన్నే వేదాంత పరిభాషలో సూత్రాత్మ అంటారు. సూత్ర రూపంలో అంటే తనలో పెట్టుకుని దాన్ని దారపు బంతిలో కొంచెం కొంచెం దారం ముక్క తీసుకుని అట్లాగా పెంచుకుంటూ పోతామే, ఆ రకంగా ఉండేటువంటి సూత్రాత్మకత్వం ఉంటాము. విరాట్ అంటాం. విరాట్ అంటే విశేషముగా రాజిల్లునది. అంటే ఏదో సాధారణమైనటువంటి వ్యాప్తి కాకుండా అంతటా వ్యాపించింది. దాన్నే మనం భగవద్గీతలో విశ్వరూప సందర్శనం యోగం ఉంది, 11వ అధ్యాయం ఉంది చూడండి. దానికి సంబంధించినటువంటి తత్వం అన్నమాట. అది పరము.
దానికంటే పరమైనటువంటిది. దానికంటే పరమైనది అంటే ఆ అర్జునుడు విశ్వరూప సందర్శనంలో ఆ వాటిని చూస్తున్నాను, నేను వీటిని చూస్తున్నాను అని ఒక్కొక్క దాన్ని పేర్కొన్నాడు. అలా పేర్కొన్నది పరము. దానికంటే వెనకాల వాటినన్నింటినీ మనకు కనపడేట్టుగా చేసేటువంటి పరమ తత్వం ఏదైతే ఉందో దాన్ని పరబ్రహ్మము అంటారు. అదే ఇక్కడ పరాత్పరం, పరముల కంటే పరమైనటువంటిది. యన్మహతో మహాంతం, అన్నిటికంటే పెద్దది అనుకునే దానికంటే పెద్దదైనటువంటిది. అన్నిటికంటే పెద్దది ఏమిటి అంటే బ్రహ్మగారు. చతుర్ముఖ బ్రహ్మ అంటాము. సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు ఆయన సత్యలోకంలో ఉన్నాడు అని పురాణాలు మనకు అర్థం కావటం కోసం చెప్పారు. నిజానికి సత్యలోకము ఇవన్నీ కూడా ఊహలే. విరాట్ స్వరూపం, విశ్వరూపం ఏదైతే ఉందో అది. అందుకనే బ్రహ్మాండము అంటారు. బ్రహ్మగారి దృడ్డు రూపంలో ఉండేటువంటిదంతా ఈ విశ్వముని. దానికంటే పరమైనటువంటిది మహత్తు, అది మహత్తు. దానికంటే మహాంతం, ఇంకా పెద్దదైనటువంటిది. దాన్నే మన పురుష సూక్తం మొదలైనటువంటివి చెప్పినాయి. పాదోస్య విశ్వభూతాని, ఈ ఈ విశ్వంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి పంచభూతముల సముదాయం కలిపి ఆ పరమాత్మలో 4వ వంతు మాత్రమే. త్రిపాదస్య ఊర్ధ్వం ఉదయిత్, ఆ పైన ఇంకా మూడింతల భాగము పైన ఉంది అన్నారు. అదిగో అది పరాత్పరం మహతో మహాంతం అనేటువంటి మాటకు అర్థమైనటువంటి ఆ పరబ్రహ్మం అన్నమాట. దాన్నే పౌరాణికంగా విష్ణువని, నారాయణుడని, శివుడని ఇంకా అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తుంటారు. అక్షరమని, అప్రమేయమని, నిరంజనమని ఇంకా అనేకమైనటువంటి పేర్లతో మనకు దాని తత్వాన్ని తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అతః పరం నాన్యదణీయ సగుంహి పరాత్పరం యన్మహతో మహాంతం. యత్, ఇప్పుడు దేని నుండి అయితే ఈ మహాంతం, మహత మహాంతం అని దేన్నైతే మనం చెప్తున్నామో అది ఏకం, ఒక్కటే. అంటే ఇప్పుడు ఉపనిషద్ మంత్రం మనకి ఏం చెప్పదలుచుకుంది? అంతా ఒకటేనండి, ఉన్నదంతా ఒక్కటే. దాన్నే వేరే ఇంకొక ఉపనిషత్తులో నేహ నానాస్తి కించన, ఏకము అనే మాటకు అర్థం ఏమిటంటే అద్వితీయము మరి, రెండవది అటువంటిది లేదు. పరబ్రహ్మములు రెండు ఉండవు, ఒకటే ఉంటుంది, ఏకం. ఇందాక మనం చెయ్యిని గురించి అనుకున్నాం. ఈ చేతిని అఖండంగా చూస్తే ఒకటి, అందులో భాగాలుగా భావిస్తే వేళ్ళు, గోళ్ళు, కణుపులు మొదలైనటువంటివి, ఆ ఒక్కొక్క కణుపులో ఉండేటువంటి చిన్న చిన్న కణములు మొదలైనటువంటివన్నీ చూస్తే లక్షలు కోట్లుగా మనకి వ్యక్తం తోస్తాం అన్నమాట. అతః పరం నాన్యదణీయ సగుంహి పరాత్పరం యన్మహతో మహాంతం యదేకం. ఏదైతే ఆ రకంగా మనకు కనిపిస్తోందో అది ఏకం, ఒక్కటి. ఏకం అంటే రెండవది లేనిది అని అర్థం అన్నమాట. ఒకటే ఉన్నది, ఒక్కటే. అంటే ఇక్కడ వేదమాత మనకి ఏం చెప్తోందన్నమాట, నీవు సృష్టిలో కనపడేటువంటి పదార్థ జాతాన్ని, వ్యక్తులను, వాటన్నిటి యందు ఉండేటువంటి నానాత్మ దర్శనం మానేసి వాటిలో అంతర్లీనంగా ఉండేటువంటి పరమాత్మ చైతన్యాన్ని మాత్రమే గమనించు నాయన. అట్లా గమనించినట్లయితే నీకు బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అవి అవి ఆ బ్రహ్మ సాక్షాత్కారమై నీవు బ్రహ్మముగా అయిపోవటమే నువ్వు పుట్టిన దానికి ప్రయోజనము అని ఇన్ని ఆ ఆ అష్టాదశ పురాణాలు, 3 ఇతిహాసాలు మొదలైనటువంటి వాంగ్మయం అంతా ఏం చెప్పినా మళ్ళీ అక్కడికే రావాలన్నమాట. అతః పరం యదేకమవ్యక్తం, అది ఏకం, ఒకటి. అవ్యక్తం,
అంటే ఒక మామిడి పండులో రసము అనేటువంటిది పండుగ మన చేతిలో ఉన్నప్పుడు అందులో రసము ఉన్నది అనేటువంటిది భావనాత్మకమే గాని వస్తువాత్మకం కాదు. అంటే అందులో రసము ఉంటుంది అని ఊహయే గాని ఆ రసము అనేటువంటిది పండు చేతిలో పట్టుకున్నంత వరకు మనకు తెలియదు. దాన్నే చమత్కారంగా చెప్పారు. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఆ పొట్ట విప్పి చూడటం అంటే అర్థం ఏమిటంటే అవ్యక్తంగా ఉన్నదానిని వ్యక్తం చేసుకోవటం. ఇప్పుడు మనం మామిడి పండులో రసము కావాలి అనుకుంటే ఏం చేస్తాము? ఆ ఆ మామిడి పండు తొడిమ దగ్గర చిన్న రంధ్రం పెట్టి దాన్ని బాగా గట్టిగా నొక్కుతాం. ఆ నొక్కినప్పుడు లోపల ఆ చీలికలు చీలికల్లాగా ఉండేటువంటి పదార్థాన్ని అంటిపెట్టుకున్నటువంటి రసం అనేటువంటిది మెల్లగా మన నోట్లోకో లేకపోతే మనం పెట్టుకున్నటువంటి పాత్రలోకో ప్రవేశిస్తుంది. అట్లా ప్రవేశించిన దానిని వ్యక్తం అన్నాం. ప్రవేశించక ముందు పండులో గూఢంగా ఉన్నట్టుగా తెలియవస్తూ పైకి కనబడకుండా ఉండేదాన్ని అవ్యక్తం అంటాం. ఏకం అవ్యక్తం. అది ఎలా ఉంది? అనంతం. పండు మొదలైన వాటిలో రసము ఓ గ్లాసులో తీసుకుంటే ఇంతే కదా అనిపిస్తుంది. కానీ విశ్వమంతటా పండులో రసంలాగా ప్రతి దానిలో ప్రతి అణువులో ప్రవేశించి ఉన్నటువంటి పరమాత్మ తత్వము అలా దానికి అవసరం లేవు. దాన్ని ఏ కొలతలు దాన్ని చెప్పలేవు. అందుకనే దాన్ని అప్రమేయము అమేయము అంటాం. మేయము అంటే మానానికి లొంగేది, కొలతకు లొంగేది. అమేయము అంటే ఏ కొలతలకు అందంగా అనమాట. అందుకనే దాన్ని ఏమన్నారు? అనంతం. అంతము లేనిది. అంతము అనేది ఆది అనే దానికి కూడా ఉపలక్షణం. ఆది లేదు, అంతము లేదు. దానికి ఆద్యంతములు లేవు. ఆద్యంతాలు లేవంటే మధ్య కూడా ఉండదు. కానీ దాని నుండి ఏర్పడినటువంటి జీవరాశులకు మాత్రము ఉన్నట్టుగా తోచేటువంటి ఆది అంతము జననము స్థితి మరణము అనేటువంటి వికారాలన్నీ కనిపిస్తున్నాయి. నిజానికి ఇవన్నీ కూడా భావనాత్మకములే గాని తాత్వికార్థములు కావు. ఎందుకనంటే ఒక చిన్న జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఒకడు పుట్టాడు అన్నాం. పుట్టినప్పుడు జానుడు స్వరూపంతో కనిపిస్తున్నాడు. మెల్లమెల్లగా పెరుగుతున్నాడు. ఒక 15-20 సంవత్సరాలు వచ్చేటప్పటికి జానుడు వాడు మూరెడయ్యాడు, బారెడైనాడు. బారెడైన తర్వాత ఆ పుట్టినప్పుడు 2 కేజీలో 2.5 కేజీలో ఉన్నటువంటి వాడు మెల్లమెల్లగా పుంజుకుంటూ 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి 70-80 కేజీల దాకా అయినాడు. ఆ తర్వాత మెల్లగా నాశనం అంటే వికృతి ప్రారంభమవుతోంది. మళ్ళీ రెండవ సగభాగంలో వాడు ఏమవుతున్నాడు? తరిగిపోతున్నాడు. తరగడం. ఆ తర్వాత వాడిలో నుంచి ఒక ఒక క్షణంలో జీవశక్తి కూడా కనబడకుండా పోతోంది. అంతవరకు మాట్లాడినవాడు, అంతవరకు చేతులు కదిలిస్తున్నవాడు, అంతవరకు కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నటువంటి వాడు ఒక పాషాణంలాగా పడిపోయినాడు. అప్పుడు వాడి ఒక చెంపకాయ మీద ఒక దెబ్బ కొట్టినా ఏమీ స్పందన ఉండదు. తలకాయ కదిలించిన, కాళ్ళు చేతులు పట్టుకు లాగిన ఏ విధమైనటువంటి చలనము ఉండదు. అప్పుడు మనం లోక వ్యవహారాన్ని బట్టి వీడు చనిపోయినాడు అని. చూడండి, గమనించండి. పుట్టాడు, చనిపోయినాడు. ఇవి రెండు చుక్కలు. పుట్టడం ఒక చుక్క, చనిపోవడం అనేది ఒక చుక్క. ఆ చుక్క దగ్గర నుంచి ఈ చుక్క దాకా గీసినటువంటి గీత జీవితం. ఇప్పుడు ఇందులో మనం గమనించవలసింది ఏమిటంటే పుట్టాడు అని అంటే
ఉన్నవాడు పుట్టాడా, కొత్తగా ఒకడు ఏర్పడ్డాడా? మామూలు లోక వ్యవహారం అయితే కొత్తగా ఒకడు ఏర్పడ్డాడు అన్నాం. ఎక్కడి నుంచి ఏర్పడ్డాడు అని అంటే మళ్ళీ తల్లి ఆ ఆ పిల్లవాడిని ఏ తల్లి అయితే తన యోని నుండి వెలుపలికి తీసుకొచ్చిందో ఆ తల్లిని స్మరిస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం తల్లిని స్మరించామో, తల్లిని స్మరించినప్పుడు ఈ పిల్లవాడి యొక్క పూర్వరూపం అనేది ఒకటి ఉంది అనే జ్ఞానం మనకు కలుగుతోంది. ఆ పూర్వరూపం తల్లి. ఆ తల్లి గర్భంలో పురుషుడు వీర్యాన్ని పెడుతున్నాడు కాబట్టి తండ్రి. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే, పుట్టాడు అని కొత్తగా మనం చూసేటువంటి వాడు తల్లి తండ్రి రూపంలో, తండ్రి యొక్క వీర్య కణ రూపంలో, తల్లి యొక్క రక్త స్వరూపంలో సమ్మిళితమై పుట్టక ముందే ఉన్నాడు. అలాగా మనం వేసుకుపోతూ ఉంటే ఇప్పుడు ఇప్పుడు పుట్టినాడు అన్న జీవుడు సృష్టి ఆది నుంచి ఉన్నాడు. మరణించాడు అనేటువంటి జీవుడు ఇదే తర్కం ప్రకారంగా సృష్టి అంతం వరకు ఉంటాడు. అంటే అర్థం ఏమిటనమాట, పరమాత్మలాగా ఈ పుట్టడం చావడం అనేటువంటి వికారాలు ఉన్నటువంటి జీవుడు కూడా అనాదియే అనంతమే అనే సంగతి తెలుస్తోంది. కాకపోతే లోక వ్యవహారంలో వాడు మనకు చనిపోయిన తర్వాత బతికున్నప్పుడు చేసేటువంటి చేష్టలు ఏమీ చేయటం లేదు కనుక, బతికున్నప్పుడులాగా కనపడటం లేదు కనుక వాడు చచ్చిపోయినాడు అనుకుంటున్నాం. అసలు తెలుగు మాటలో చనిపోవుట అనేటువంటి మాటలోనే చాలా గొప్ప రహస్యం ఉంది. చనుట పోవుట రెండు పనులు ఉన్నాయి. పుట్టుట అనే దాంట్లో కూడా ఉండుట పుట్టుట అనేటువంటిది. షడ్ భావ వికారాలు అని శాస్త్రాలు చెప్తుంటాయి. 6 అస్థి జాయతే. జాయతే అనేటువంటి దానికి పూర్వంలో అస్థి అనేటువంటి ఒక భావ వికారం ఉంది. 6 భావ వికారాలు ఉన్నాయి. ప్రతిదానికి చెప్తారు వేదాంత శాస్త్రంలో. అందులో ఉండుట, పుట్టుట, వృద్ధి పొందుట, పరిణమించుట, తరువాత జీర్ణమవుట, మరణించుట అని 6 భావ వికారాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అందులో జాయతే అనే దానికి ముందర అస్థి అనేటువంటి ఒక భావ వికారం ఉంది. ఈ అస్తిత్వం ఎక్కడుంది? తల్లి గర్భంలో ఉంది. అట్లాగా ఆ తల్లికి అస్తిత్వం ఆమె తల్లిలో ఉంది. ఇట్లాగా వెనక్కి 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 వెళ్ళగా ఇవాళ రఘునాథ్ శర్మ ఉన్నాడు అంటే సృష్టి ఆది నుంచి ఉన్నాడు. ఇవాళ రఘునాథ్ శర్మ ఉన్నాడు అంటే సృష్టి అంతం వరకు ఉంటాడు. ఇదే పరమాత్మ చైతన్య ఏకరూపత్వం అన్నమాట. ఏకవ్యక్తమనంతం రూపం, అనంతమైనటువంటి రూపములు కలిగినటువంటిది విశ్వం. దీన్నంతటినీ కూడా విశ్వము అన్నారు. విశ్వము అంటే విశేషముగా వ్యాపించి అంతటా ఒక్కొక్క స్వరూపంతో కనిపిస్తూ ఉండేటువంటిది. అందుకనే విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు అని అన్నారు. విశ్వం అంటే విష్ణువే. నమస్కార, ఆ దానికి నమస్కారము అని. మన సంస్కృతంలో ఉండేటువంటి ప్రతి మాట వెనకాల వేదాంత రహస్యాలు చాలా చక్కగా గోచరిస్తూ ఉంటాయి. మనం వాటిని మన బుద్ధి విశేషం చేత ఆలోచించి, గురువుల అనుగ్రహ విశేషం చేత వాటిని సమన్వయించుకున్నట్లయితే పరమతత్వం అనేటువంటిది అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా మనకు లభిస్తుంది. ఆ పని చేయటానికి ఉపనిషత్తులన్నీ కూడా ఎంతో ప్రయత్నం చేసినాయి అనమాట. ఏదేకమవ్యంతమనంత రూపం విశ్వం. అందుకనే వెంటనే ఇంకొక మాట అంటున్నాడు, ఆ విశ్వం ఎక్కడుంది? పురాణము. ఎప్పుడో చాలా చాలా పాతకాలం సంబంధించినటువంటిది. పాతకాలానికి సంబంధించిన దాన్ని మనం ఇప్పటి కాల ప్రమాణాన్ని బట్టి లెక్క వేస్తే ఇప్పుడు ఈ శ్వేతవరాహ కల్పము అనేటువంటి దాని యొక్క 196 కోట్ల సంవత్సరాలు గడిచింది అని చెప్తున్నారు.
అది కూడా ఒక కల్పానికి సంబంధించినటువంటి లెక్క మాత్రమే. పురాణం, పురా అంటే పూర్వము, సనాతనము, సనాత్ అనే మాట ఒకటి ఉంది మనకి, సన అనేటువంటిది. అది ఆ కాలావధులు లేని ఒక నిత్యత్వాన్ని చెప్తుందన్నమాట. కాబట్టి పురాణం, ఆ పురాణం అనే దానికి శాస్త్రకారులు మంచి అర్థం కూడా చెప్తారు. పురాపి నవం, ఎంతో పాతదైనప్పటికీ కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. పాతది అని అంటే మన తాతలు తండ్రులు అనుకోండి, కొత్తగా అంటే మన ఇంట్లో పుట్టిన బిడ్డ అనుకోండి. ఈ బ్రహ్మము కూడా పురాణము అంటే బ్రహ్మదేవుడి కంటే వెనకాల ఉన్నటువంటివి. అయితే అప్పటికి భూతమైదు, భూతం కాదది, ఉన్నది. అందుకనే నవం, ఎప్పటికప్పుడు కొత్తది. పురాణం, విశ్వం పురాణం తమస పరస్తాత్, తమస్సు అనే దానికి బయట ఉండేటువంటిది. తమస్సు అంటే చీకటి, మామూలుగా చీకటి. ఈ చీకటిని గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు చీకటి అంటే ఏమిటండి? చీకటి అంటే ఏం చెప్తాము? వస్తు దర్శన క్షమత లేకుండా చేసేది. ఏదో మనం కళ్ళజోడు ఒక తోట పెట్టాం, లైట్లు ఆరిపోయినాయి. కళ్ళజోడు ఎక్కడ పెట్టామో మనకు కనపడలేదు. కనపడకపోవడానికి కారణము లైట్లు ఆరిపోవటం. లైటు వచ్చిన వెంటనే మళ్ళీ చీకటి అనేది కనపడకుండా పోతుంది. అసలు చీకటి అనే దానికి వ్యక్తిత్వమే లేదు, అస్తిత్వమే లేదు. దాని గురించి కృష్ణ సత్యనారాయణ గారు ఒక 5-6 పద్యాలు చాలా చమత్కారంగా రాశారు. చాలా గొప్ప తాత్విక రహస్యాలతో కూడినటువంటి చీకటి వెలుతురు అనేటువంటి వాటిని గురించి చాలా అద్భుతమైనటువంటి వివరణ ఉన్నటువంటి ఒక గ్రంథ భాగం ఉంది. మరి దాని గురించి మరొకసారి పునః ఆలోచిద్దాం. తమస్సు అంటే అజ్ఞానము, అంటే తెలియనితనము. మనకు కూడా నాకు ఏం చేస్తున్నానో నాకు తెలియకుండా ఉందండి అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మన మనస్సు బ్లాంక్ అయిపోతుంది, ఏమీ లోపల నుంచి ఆలోచనలు రావు, ఏదో ఒక దిష్టి బొమ్మలాగా ఉండిపోతూ ఉంటాం. తమస్సు అన్నారు. అందుకనే భాగవతంలో లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంజీకటికి అబ్బన ఎబ్బండేకాకృతి అయి వెలును అతని భజింతుందని గజేంద్రుడి ద్వారా వ్యాసుల వారు అత్యద్భుతమైనటువంటి తాత్విక రహస్యాన్ని వివరించారు. ఇప్పుడు ఇంచుమించు ఈ మంత్రాల యొక్క అర్థమే అది. తమస పరస్తా, పెంజీకటికి అవ్వాల. పెద్ద చీకటి, పెద్ద చీకటి అంటే మామూలుగా కన్ను పొడుచుకున్నా కనబడని అని మనం అంటూ ఉంటాం. ఏదో మామూలుగా చీకటేమో ఒక రాత్రి అనే భాగంలో మనకి వస్తుంది. లేకపోతే ఇంట్లోనే కిటికీలు అవి ఏమీ లేకపోతే 4 గోడలు అడ్డంగా పెడితే లోపల భాగంలో వస్తువు కనబడదు. టార్చ్ లైటో ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఈ సృష్టి అంతటికి సంబంధించినటువంటి సరి అయిన జ్ఞానము లేకపోవటమే తమస్సు. అది ఆ తమస్సు అనే దానిని మనం ఎప్పుడైతే చీల్చుకుంటామో, ఆ చీల్చుకున్నప్పుడు ఆ వెలుతురు, భగవంతుడే ఆ వెలుతురుని ప్రసాదిస్తాడు. దాన్నే జ్ఞానం అంటాను. ఇక్కడ తమస్సు అంటే అజ్ఞానము అని, దానికి పరస్తాత్ తర్వాత ఉండేటువంటిది జ్ఞానము అని. ఆ జ్ఞానం వల్ల బ్రహ్మ సాక్షాత్కారం, జ్ఞానాదేవహి కైవల్యం. ఆ జ్ఞానము అనే దాని వల్లనే కైవల్యము అనేది ఏర్పడుతుందని మనకు శాస్త్రాల్లో మాటలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తమసహ పరస్తాత్, తమసహ అంటే నీకు తెలియకుండా ఉన్నటువంటి వస్తువు దగ్గర నుంచి తెలుసున్నట్టుగా భాషించేటువంటి ఆ అజ్ఞానం, అంటే తెలియదు కానీ తెలిసినట్టు నటిస్తూ ఉంటాం అన్నమాట మనం. దానికంటే కూడా అవతల ఉండేటువంటిది. ఉండేటువంటిది ఏమిటి అంటే దాన్నే పరమాత్మ అంటారు, చైతన్యము అంటారు, సత్యం అంటారు, జ్ఞానం అంటారు, అనంతం అంటారు. దానికే బ్రహ్మము అని పేరు, ఏకము అని పేరు.
ఇట్లా అనేకమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయన్నమాట. తమస పరస్తాత్ పురాణం, దాన్నే మనం ఈ ఆ పురుష సూక్తంలో మంత్రంలోగా పాదో అస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి, ఈ భూతములన్నీ కూడా తమస్సు అనుకోండి, అజ్ఞానం అనుకోండి. ఆ అజ్ఞానానికి అవతల ఉండేటువంటిది మనకు భావనాత్మకంగా గ్రహించేటువంటిది ఏదైతే ఉందో అది పరబ్రహ్మ తత్వం అని ఈ మహానారాయణ మంత్రంలో 5వ మంత్రము 5 మంత్రముల సముదాయం చేత పరబ్రహ్మమును కూర్చున్నటువంటి ఒక విధమైనటువంటి జ్ఞాన రేఖ, దాన్నే వెలుగు రేఖ అంటాం, టార్చ్ లైట్ అంటామే, అటువంటి స్వరూపాన్ని చెప్పడానికి మనం తెలుసుకోవడానికి ఈ 5 మంత్రాల ద్వారా ప్రయత్నం చేశాం. దీని వ్యాఖ్యానమే తరువాతి ఉపనిషత్తు అంతా. అంటే ఇది బీజం, ఇది విత్తనం, దీంట్లో నుంచి కొమ్మలు, రెమ్మలు, శాఖలు, ఉపశాఖలు, కాయలు, పత్రాలు మొదలైనటువంటివన్నీ కూడా, పీచు మొదలైనటువంటివన్నీ కూడా తర్వాత వస్తాయి. ఫలం అనేటువంటిది ఆ పరమాత్మ యొక్క తత్వం. కింద భూమిలో విత్తనముగా ఏదైతే ఏర్పడిందో, పైన ఫలంగా ఏదైనా ఏర్పడిందో, ఆ మధ్యలో ఉండేటువంటి స్వరూపమంతా కూడా ఈ ఉపనిషత్తు అనేటువంటిది మనకు అభివ్యక్తం చేస్తుంది. తర్వాత తదేవర్తం తదు సత్యమాహుస్తదేవ బ్రహ్మ పరమం కవీనాం, ఈ 5 మంత్రాల యొక్క సారభూతమైనటువంటి విషయాన్ని 6వ మంత్రంలో మనకు వివరిస్తున్నారు. దాన్ని గురించి వచ్చే తరగతిలో సంభావన చేసుకుందాం. ఇవాటికి స్వస్తి. Thank you.